ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. అంతే కొందరు అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. జనాల వర్షంలో చెప్పాలంటే అవినీతికి అడ్డగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. పైనుంచి కింది స్థాయి వరకు ఆ శాఖ మొత్తానికి అవినీతి మరకలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. శాఖపై సరైన పర్యవేక్షణ లేకనే ఆర్డీఓ సంస్థ ప్రైవేటు సంస్థగా మారిందనే ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లా రవాణా శాఖలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన కార్యాలయాల నుంచి చెక్ పోస్టుల వరకు అధికారుల వ్యవహార శైలి ఇష్టారాజ్యంగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా రవాణా శాఖలోని ఉన్నతాధికారి స్థానంలో రెగ్యులర్ అధికారి లేకపోవడంతో పాలన అదుపు తప్పింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్టీఓగా బాధ్యతలు చేపట్టిన అఫ్రిన్ సిద్దికి ఉన్న టైంలో 5 నెలల పాటు కార్యాలయంలో వసూళ్లకు తావు లేకుండా పాలన అందించారు. కారణం ఏంటో తెలియదు గానీ ఆ తర్వాత జులైలో ఆమె సెలవుపై వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఉద్యోగోన్నతితో పూర్తి స్థాయిలో బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి నేటి వరకు రెగ్యులర్ రవాణా శాఖ అధికారి నియామకం కాలేదు. ఖమ్మం జిల్లా వంటి ప్రాంతాల్లో నెలల తరబడి ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాలన పట్టు తప్పడం వలన ఎవరికి వారే బాసుగా మారి జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక లైసెన్స్ కావచ్చు, ఒక రిజిస్ట్రేషన్ కావచ్చు, ఒక వెహికల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవేమి చేయాలన్నా కూడా బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇక్కడ లోపల పని నడిచే పరిస్థితి ఈ జిల్లా కేంద్రంగా కనపడతా ఉన్నది. మేము ఏమంటున్నామంటే ఆ బయట వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులకు, ఏజెన్సీ వ్యక్తులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కోడ్ ఉంటుంది. ఉదయమో వెహికల్స్ లైసెన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారు ఆ కోడ్ని కనుక ఆ ఫైల్ మీద మెన్షన్ చేసి లోపలికి వస్తే కనుక ఆ పని అయిపోతుంది. ఆ బయట వ్యక్తులు కన్సల్టెన్స్ లేకుండా ఆన్లైన్ చేసుకొని స్వతహాగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు ఆ పని కాదు. ఎందుకంటే ఏదో కారణం పేరుతోటి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఆ ఏజెన్సీ వాళ్ళని పట్టుకోండి, మీకు వెంటనే పనులు అయిపోతాయి, లేకపోతే పనులుగా అని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చేతులు తడపనిదే పని జరగడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీఓ కార్యాలయంలో ఏ పని కావాలన్నా ముందుగా ఏజెంట్ రూపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనన్న ప్రచారం జోరందుకుంది. నేరుగా వెళ్తే పని పూర్తవుదనే నమ్మకం లేకుండా పోయింది. అధికారులకు చెందిన వ్యక్తిగత సహాయకులపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బైపాస్ నుంచి వెళ్లే భారీ వాహనాలపై ఫైన్లు వేయడం లేదు. ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలను అదుపు చేయలేకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఏజెంట్ల ద్వారా నడిచే ఫైళ్ల నుంచి ఆనవాయితీగా వచ్చే వసూళ్లు ప్రత్యేకంగా ఉండనే ఉన్నాయి. లోపలికి వచ్చే ఫైళ్లపై కోడ్తో నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. అధికారి దగ్గరకు వెళ్లే ఫైళ్ల మీద కోడ్లన్నీ సాయంత్రం అవ్వగానే కౌంట్ చేసుకొని కలెక్ట్ చేసి వాటిని అధికారులకు అప్పగించడం సర్వసాధారణ విషయంగా మారింది. కార్యాలయంలో వ్యవహారాలు మొత్తం ప్రైవేటు వ్యక్తులే చక్కబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆర్టీఓ ఆఫీస్ ఇన్ఛార్జీల పాలనతో అస్తవ్యస్తంగా పాలన మొత్తం ప్రజలకు, సామాన్యులకు అందరికీ కూడా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇదే తరుణంలో ఇన్ఛార్జీల పాలన వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో లైసెన్సులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏ ఒక్క పని జరగాలన్నా కానీ మూడో వ్యక్తి అవసరమయ్యేటువంటి అవసరం ఏర్పడతా ఉంది. ఇక్కడ ఒక లైసెన్స్ తీసుకోవాల్సి వస్తే వాస్తవంగా డీడీలే మనం ఆన్లైన్ పేమెంట్ ఎంతైతే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి దానికంటే 3 రేట్ల నుంచి 4 రేట్లు అధికంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. మామూలుగా వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా లైసెన్సులు ఇచ్చేటువంటి స్థితి లేదు. వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్నెస్లు, వాహనాల బదిలీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి కోడ్ వేసి వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 అధికారుల హోదాలో సంతకాలు చేయాల్సి వస్తే ఒక రకమైన రేటు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఒక్కో వాహనానికి ఒక్కో లెక్కన అనధికారికంగా వసూళ్లు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లైసెన్సుల విషయానికి వస్తే వాహనం నడపడం వస్తే ఓ రేటు, రాకపోతే మరో రేటును నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాహనం నడపకుండా 2 లేదా 4 వీలర్ నడపకుండానే అధికారులకు సమర్పించుకోవాలని కొందరు ఏజెంట్లు తమ దగ్గరికి వచ్చిన వాహనదారులకు డైరెక్ట్ గా చెప్తున్నారు. వాహనాన్ని బట్టి బేరాలు ఆడి అందిన కాడికి దండుకున్న తర్వాతనే ఆర్డర్ కాపీ చేతిలో పెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైసెన్సులకి అధికంగా రేట్లు పెంచేశారు దళారులు. రిజిస్ట్రేషన్లు కూడా ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటున్నారు. దీని మీద సామాన్యుల మీద భారం పడుతుందని తెలియజేస్తున్నాం. బండి ఏదైనా సీజ్ అయినా కూడా, ఏదైనా జరిగినా కూడా వాళ్ళు చెప్పిన రేటుకే ఈ సామాన్యులు ఇచ్చేసి అధికారుల చుట్టూ ఇది అవ్వలేకపోతున్నారు. ఆర్టీఓ ఆఫీసులో
సామాన్యుడు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి పనులు అవ్వట్లేదండి. ఏదన్నా సరే దళారుల ద్వారా వస్తేనే వీళ్ళకి పనులు అవుతున్నాయి. అధికారులు కూడా దళారులకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం చెత్త డంపింగ్ యార్డ్ ని తలపిస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే వాహనాలు స్క్రాబ్ లో పడేసి ఉన్నాయి. అలాగే జిల్లా రవాణా శాఖలో సిబ్బంది కొరత ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఖమ్మం జిల్లా రవాణా శాఖపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు జిల్లా వాసులు.